హలో గైస్, సో వెల్కమ్ టు వీకెండ్ వ్లాగ్. మా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సాటర్డే, సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మేము మా పెయింటింగ్ చేసుకుంటున్నాం అనమాట. సో నేత్ర అక్కడ తన పెయింటింగ్ చేసుకుంటుంది అండ్ నేను ఇక్కడ నా మండాలా వేస్తున్నాను. సో యాజ్ యూ నో, లాస్ట్ 1 వీక్ నుంచి లాస్ట్ వీకెండ్ వ్లాగ్లో కూడా నేను మండాలానే షేర్ చేశాను. సో ఇప్పుడు కూడా అదే వేస్తున్నాను. సో లాస్ట్ వీకెండ్ నుంచి మళ్ళీ మండాలాతో బ్యాక్ వచ్చేసాను అనమాట. సో ఒకరోజు మండాలా, ఒకరోజు పెయింట్ బై నెంబర్ అలా వేస్తున్నాను. అండ్ మండాలాకి నేను యూజ్ చేసే బుక్స్, పెన్స్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. నువ్వు చెప్పు. నేత్ర అంట తన పెయింట్ బాక్స్ కింద పడేసిందంట. సో మీ అందరికి చెప్పమనింది, చెప్పాను. ఓకేనా? హ్యాపీ? సో అదనమాట. ఇంకా మిమ్మల్ని యాక్చువల్లీ ఇది లాంగ్ వీకెండ్. సో మండే కూడా ఇక్కడ హాలిడే. సో మండే ఇక్కడ లేబర్ డే అనమాట. సో September 5th ఇక్కడ హాలిడే. సో ఈ సాటర్డే నుంచి మండే వరకు వ్లాగ్ చేస్తాను. మేము ఎలా స్పెండ్ చేసాం మా వీకెండ్ అనేది మీకు చూపిస్తాను. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. See you later. సో గైస్, ఇప్పుడు నేను మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే ఒక మంచి టిప్ చెప్తున్నాను. సో మీకు బాగా హెయిర్ ఫాల్ ఉంది, అది కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదేంటంటే మీరు ఒక్కసారి పెట్టుకుంటే తగ్గదు. అట్లీస్ట్ మీరు వీక్లీ 2 or 3 పెట్టుకోవాలి. అలాగే ఒక 1 month వరకు మీరు పెట్టుకొని చూస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు మీరు ఫుడ్ కూడా కొంచెం హెల్తీగా తీసుకోవాలి. లైక్ మార్నింగ్ లేచి ఒక 5 to 6 సోక్డ్ ఆల్మండ్స్ అట్లా మీరు రోజు తీసుకుంటే మీరు తప్పకుండా రిజల్ట్ చూస్తారు. సో ఈ హెయిర్ ఆయిల్ నేను అండ్ నేత్ర ఇద్దరం పెట్టుకుంటామన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చెప్తాను. సో దీనికి నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో మీరు ఏదైనా కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ సూరజ్ బ్రాండ్ది కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే బెటర్ అనమాట. అండ్ ఆ తర్వాత ఈ పౌడర్ ఏంటంటే దీంట్లో మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ అంటారు కదా. సో ఆ 2 సీడ్స్ని నేను పౌడర్ చేసి దీంట్లో పెట్టుకున్నాను. సో ఇది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. సపోజ్ మీరు 1 teaspoon ఆఫ్ కలోంజీ అయితే 1 teaspoon ఆఫ్ మెంతులు తీసుకొని ఆ 2 పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న ప్లేస్లో మీకు సన్ కనుక ఎక్కువ ఉంటే మీరు ఈ ఆయిల్లో, కోకోనట్ ఆయిల్లో ఇది 1 స్పూన్ వేసి మీరు అలాగే సన్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సన్ లేని వాళ్ళు ఇలా చేయొచ్చు అనమాట ఇన్స్టెంట్గా. సో కోకోనట్ ఆయిల్ తీసుకోండి. దాంట్లో నేను ఇది 1 tablespoon యాడ్ చేశాను. ఆ తర్వాత దాంట్లో నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను అనమాట. సో దీంట్లో కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి దాన్ని నేను ఒక ఓవెన్లో పెట్టుకున్న ప్రతిసారి ఒక 30 seconds వరకు హీట్ చేసుకుంటాను. సో 30 seconds హీట్ అయిన తర్వాత ఇది నేను హెయిర్కి అప్లై చేస్తాను అనమాట. సో ఈ జార్ కంప్లీట్గా నేను ఆయిల్ ఫిల్ చేస్తాను. ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత ఇది నేను పడేసి మళ్ళీ ఫ్రెష్గా రీయూజ్ చేసుకుంటాను అనమాట. సో అలా నేను ప్రతిసారి చేసుకుంటున్నాను. సో దీంతో ఏంటంటే మీ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, అలాగే చాలా లెంత్ కూడా పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్ కూడా అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో ఇది డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నేను నేత్రకి 2 a week అప్లై చేస్తాను. అలాగే నేను కూడా అంటే వెనస్డే, సాటర్డే హెయిర్ ఆయిల్ చేసుకుంటాం అనమాట. మార్నింగ్ ఒక 6 hours వరకు ఉంచుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ కూడా చేసేసుకుంటాము. అండ్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మనము రూట్స్కి బాగా ఆయిల్ పట్టేలాగా మసాజ్ చేసుకోవాలి. సో స్కాల్ప్కి ఎప్పుడైతే మనం బాగా మసాజ్ చేసుకుంటామో అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. సో ఫస్ట్ నేను రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా హెయిర్ లెంత్కి రిమైనింగ్ ఆయిల్ని అప్లై చేస్తాను. సో పిల్లలకైనా మనకైనా హెయిర్కి మసాజ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పకుండా మీరు వీక్లీ 2 అలా చేసి చూడండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ పెరుగుతుంది, అలాగే కలోంజీ వల్ల హెయిర్ బ్లాక్ కూడా అవుతుందన్నమాట. సో నేత్రకి గుండు చేపించినప్పటి నుంచి ఇదే హెయిర్ ఆయిల్ వాడుతున్నాను. సో 1 yearలో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంది.
ఇంకా మేము ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు డిన్నర్కి, అంటే అందరు అక్కడ గెట్ టుగెదర్ అవుతున్నాము అంటే అక్కడికి వెళ్తున్నాము. సో రెడీ అయ్యాము. నేత్ర ఇప్పుడు ఒక న్యూ టాయ్ కొనుక్కుందనమాట. ఆ టాయ్ బిజీలో ఉంది. అండ్ మంచిగా సాంగ్స్ పెట్టుకొని కొంచెం లాంగే వెళ్ళాలి, హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఆన్ ద వే మేము వెళ్ళే టైంకి సన్సెట్ కూడా అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకెందుకో ప్రతిసారి స్కైని చూపించినప్పుడు అస్సలు కెమెరా జస్టిస్ చేయదనిపిస్తుంది. అంటే చూస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, కెమెరాలో అంత మంచిగా కనిపించదేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ మీ అందరి కోసం కొంచెం రికార్డ్ చేశాను. అండ్ ఇది నెక్స్ట్ డే సండే మార్నింగ్. సో మార్నింగే మేము లేచి నేను బ్లైండ్స్ ఓపెన్ చేసేసరికి ర్యాబిట్ వచ్చి మన గ్రాస్లో ఉంది. సో ఈ ర్యాబిట్ బాగా అంటే కాలనీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువ శాతం మన గ్రాస్ పైన అండ్ పక్కన మా నైబర్స్ గ్రాస్ పైనే ఉంటుంది. సో ఫస్ట్ అది కనిపించేసరికి నేత్రను కూడా పిలిస్తే నేత్ర వచ్చి చూస్తుంది అనమాట. ఇక్కడ ర్యాబిట్ని పట్టుకుంటావా? హలో గైస్, సో ఈరోజు సండే. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నేత్ర తన గిటార్ని ప్లే చేస్తుంది, ఆపమన్నా ఆపట్లేదు. సో ఇగ్నోర్ దాట్. ఈరోజు ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది చూపించాను, ఆ తర్వాత వ్లాగే చేయలేదు బికాజ్ అందరం ఉన్నాం కదా. సో అందరం ఉన్నప్పుడు ఎక్కువగా వ్లాగ్ చేయను నేను. ఈరోజు సండే, సో ఈరోజు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళకు చిన్న పాప ఉందన్నమాట, నిహారిక. మీరు ఇంతకు ముందు కూడా చూసున్నారు. సో ఆ పాపను చూడక చాలా రోజులు అయింది. అండ్ ఈరోజు కార్తిక్ కూడా ఆఫ్ ఉంది కాబట్టి వెళ్తున్నాము. మేముండే ప్లేస్ నుంచి ఒక 1.5 hour దూరం అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఆగాము. బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకా అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. తీసుకున్నా నేత్ర, ఇదిగో ఇంకో నీ పాపని తీసుకో. ఇద్దరం దిగుదామా? దగ్గర రా. ఇద్దరం సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. నేను నిహారికతో చాలా టైం స్పెండ్ చేశాను, చాలా రోజుల తర్వాత చూశాను. చాలా పెద్దగా అయిపోయింది, ఆల్మోస్ట్ నడుస్తుంది అనమాట. సో అందుకనే ఎక్సైట్మెంట్లో తనతోనే ఎక్కువ ఆడుకున్నాను. వ్లాగ్ ఏం చేయలేదు, అంటే జస్ట్ కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కదా, సో అలా అనమాట. అండ్ నేత్ర కూడా చాలాసేపు ఆడుకుంది పాపతో, అంటే ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. రాదమ్మా అన్న ఇంకంత అర్థం చేసుకుంటలేదు. సో ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా ఈవినింగ్ రిటర్న్ అవుతుంటే మళ్ళీ సన్సెట్ చూశాను. ఈసారి సన్సెట్ ఇంకా ప్రిటీగా ఉంది. స్కై అంతా పర్పుల్ షేడ్లో ఒక సీనరీ చూస్తున్నట్టు అనిపించింది అనమాట. అంటే మనం మామూలుగా వాల్పేపర్స్ చూస్తాం కదా, సో అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆ డ్రైవ్తో పాటు పక్కనే ఫార్మింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ ఫార్మింగ్ అంతా అయిపోయి ఇంక ఇప్పుడు సీజన్ కూడా అయిపోయింది కదా, ఆ మిగిలిన గ్రాస్ని అంతా కట్ చేసి ఇలా బండిల్స్లా పెట్టారు. అది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో సమ్మర్ ఎండ్ అవుతుంటే డ్రైవ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి సండే రిటర్న్ అయ్యి మళ్ళీ దియా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేశారు. సో అందుకని మళ్ళీ అక్కడ నేను వ్లాగ్ చేయలేదు, బికాజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు ఎవరో ఒక్కరన్నా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అన్నట్టు, కంఫర్టబుల్ ఉండాలి కదా అందరం, అందుకనే నేను తీయలేదు. ఆ తర్వాత ఇది మండే, మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్ అని చెప్పాను కదా, సో మేము ఇక్కడ బ్రంచ్కి వచ్చాము. సో ఎంజాయ్ చేసాం మంచిగా ఫుడ్ అదంతా. ఎవ్రీ వీకెండ్ మేము గ్రాసరీస్కి వెళ్తాము, మీకు తెలిసిందే. సో వీకెండ్ కుదరలేదు కదా, అండ్ ఇక్కడ మండే లక్కీలీ హాలిడేనే కాబట్టి మండే వచ్చాము గ్రాసరీస్కి. సో ఇండియన్ గ్రాసరీస్లో అయిపోయింది అవన్నీ తీసుకొని ఇప్పుడు సూపర్ స్టోర్కి కూడా వచ్చాము. ఇంకో ఇంటికి వచ్చిన తర్వాత చాలా పనులే ఉన్నాయి, బికాజ్ మండే కాబట్టి చాలా టాస్క్స్ ఉంటాయి నాకు. మండే లాండ్రీ వాష్ చేయడము, ఆ తర్వాత ఫోల్డ్ చేయడము అలాంటివన్నీ. సో తెచ్చిన గ్రాసరీస్ అన్నీ సర్దేసుకొని లాండ్రీ కూడా ఫోల్డ్ చేసి ఇది కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను.
ఐ థింక్ సమ్మర్ అయిపోయే వరకు నేను నా గార్డెన్ని వ్లాగ్లో చూపిస్తూనే ఉంటాను. సో ఈసారి నిన్న అంతా నేను గార్డెన్ని పట్టించుకోలేదు, టమాటోస్ కూడా తెంపలేదు. సో ఈరోజు వచ్చి చూసేసరికి చాలా టమాటోస్ పండిపోయి ఉన్నాయి. సో అవన్నీ తెంపేసరికి ఫస్ట్ టైం ఈ బాస్కెట్ ఫుల్ ఆఫ్ టమాటోస్ వచ్చినాయి అనమాట. ఎంత ఎక్సైటెడ్గా అనిపించిందో. నేను ఫ్రెండ్స్కి కూడా చాలానే ఇచ్చాను. ఈసారి ఏంటంటే చాలా టమాటోస్ లైక్ ఇంట్లో టమాటోస్ పండిపోయేసరికి మనం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంట్లో వెజిటబుల్స్ ఏదైనా. సో అది అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకని మా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చాను. ఆ తర్వాత చాలా ఈగర్గా అనిపించింది అనమాట, అసలు వెయిట్ ఎంత ఒకసారి చెక్ చేద్దామని. సో ఈరోజు ఈల్డ్ అయితే 1250 grams వచ్చింది, అంటే 1 kg 200 grams. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఇప్పుడు దాకా ఒక 6 kgs వరకు అయితే కంపల్సరీ టమాటోస్ని అయితే తెంపాము. దెన్ ఇంకా నేనైతే బయట ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ, వెజిటబుల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటర్ వేస్తున్నాను. సో కార్తిక్ ఏమో ముందు గ్రాస్కి వాటర్ పెట్టాడనమాట. నేత్ర లోపల తన టీవీ టైంని ఎంజాయ్ చేస్తుంది. ఇంకా వీకెండ్స్ కదా, సో తన్ని వీకెండ్ లైక్ బయటికి ఎక్కడికో ఒక దగ్గర తీసుకెళ్తాము. ఇద్దరం ఫ్రీగానే ఉంటాము, నాకు యోగా ఉండదు. సో పార్క్ అన్నా లేకపోతే బయట ఎక్కడన్నా డ్రైవ్కి వెళ్ళడం అలా చేస్తాము. అందుకని ఇంకా ఈవినింగ్ తన్ని పార్క్ అయితే తీసుకొని వచ్చాము. మా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. నేత్ర ఇంకా తినలేదు. మేము ఎర్లీగానే తింటాము. తను ఏంటంటే ఫస్ట్ ఆడిపిద్దాం, తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేద్దాము, ఆ తర్వాత తినిపిస్తే హ్యాపీగా పడుకుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే ఆడిపించడానికి తీసుకొచ్చాము. సో దట్స్ ఆల్ అండి. ఇలా మేము మా లాంగ్ వీకెండ్ అయితే స్పెండ్ చేసాము. మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.